నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే ఔషధ మూలిక అనేది కేవలం ఆయుర్వేదం పరంగా, మన ఆరోగ్యం పరంగా మాత్రమే కాదు, మన ధార్మిక పూజలు సాంప్రదాయాల్లో కూడా ఎంతో విశిష్టమైన స్థానం కలిగినది. ఎందుకంటే ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన కాయ ఇది. మరి ఆ కాయ ఏమిటి అనుకుంటున్నారా? ఉమ్మెత్త కాయ. ముఖ్యంగా ఎన్నో రకాల ప్రముఖ ఆయుర్వేద ఔషధాల తయారీలో ఈ మొక్కను తప్పకుండా వాడుతూ ఉంటారు. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, ఎముకల్లో ఎటువంటి బలహీనతలను నివారించడానికైనా, ఎముకల నొప్పులను తగ్గించడానికైనా సరే ఈ ఉమ్మెత్త కాయలతో తయారు చేసిన నూనెతో ఆ ప్రదేశంలో మాలిష్ చేస్తే తప్పకుండా ఉపశమనం కలుగుతుందని మన ఆయుర్వేదానికి మూల గ్రంథమైన అష్టాంగ హృదయంలో చక్కగా వివరించబడి ఉంది. అయితే ఆయుర్వేదం ప్రకారంగా ఈ ఉమ్మెత్త కాయలను ఉపయోగించి మన శరీరంలోని అన్ని రకాల నొప్పులను తగ్గించి ఈ ఉమ్మెత్త కాయల నూనెను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ ఉమ్మెత్త కాయను తప్పకుండా ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. రోడ్డుకి ఇరువైపులా ఇవి అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. అలాగే ఈ మొక్కకు పువ్వులు కూడా ఉంటాయి. దీన్నే ఉమ్మెత్త పువ్వు అంటారు. అయితే మనం తెలుపు రంగు పువ్వులను పూచే ఉమ్మెత్త కాయలను మాత్రమే ఔషధాల తయారీలో ఉపయోగించాలి. కేవలం ఈ ఉమ్మెత్త కాయలతో మాత్రమే కాదు, ఈ ఉమ్మెత్త ఆకులను కొద్దిగా ఆవ నూనెతో కలిపి వేడి చేసి ఆ ఆకును మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పుల మీద వేసి కట్టినా ఆ నొప్పులు అనేవి చాలా త్వరగా తగ్గుతాయి. ఇక ఈ ఉమ్మెత్త కాయలు చూడటానికి ఇలా ముళ్ళులాగా గుండ్రంగా ఉంటాయి. ఇక ఈ ఉమ్మెత్త కాయ ఇలా పచ్చిగా ఉన్నప్పుడు ఈ ముళ్ళు అనేవి చాలా మెత్తగా ఉంటాయి. ఇక ఈ కాయ అనేది ఎండిపోయే కొద్దీ ఈ ముళ్ళు కూడా బాగా గట్టిగా, స్ట్రాంగ్గా అవుతాయి. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నవి పచ్చి ఉమ్మెత్త కాయలు. ఎందుకంటే మనం ఈ రెమెడీ తయారీ కోసం ఇలా పచ్చిగా ఉన్న ఉమ్మెత్త కాయలను మాత్రమే వాడాలి. అయితే ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది, ఈ ఉమ్మెత్తలో కొన్ని విషపూరితమైన లక్షణాలు కూడా ఉంటాయి. అయితే ఆయుర్వేద నిపుణుల ప్రకారం వీటిని జాగ్రత్తగా వాడుకుంటే మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో ఔషధ గుణాలను కూడా ఈ మొక్క మనకు అందేలాగా చేస్తుంది. కాబట్టి ఈ ఆయిల్ను ఆయుర్వేద నిపుణులు సూచించిన దాని ప్రకారం మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ ఉమ్మెత్త కాయలతో మనం నూనెను 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు. మనం ఈ ఉమ్మెత్త కాయను డైరెక్ట్గా ఉపయోగించి ఒకలాగా తయారు చేసుకోవచ్చు. అలాగే కేవలం ఈ ఉమ్మెత్త కాయల లోపల గింజలు ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ గింజలను ఎండపెట్టి వీటితో కూడా నూనెను తయారు చేసుకోవచ్చు. అయితే ఈరోజు నేను మీకు మొదటి విధానంలో నూనెను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంటే ఈ కాయలతో డైరెక్ట్గా మన శరీరంలోని నొప్పులను తగ్గించే ఆయిల్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక రెండవ విధానాన్ని మరొక వీడియోలో మరొకసారి చూపిస్తాను. అయితే ఈ ఆయిల్ తయారీ కోసం మనకు కావాల్సినది ఆవ నూనె. మీ దగ్గర కనుక ఆవ నూనె లేకపోతే మీరు నువ్వుల నూనెతో అయినా సరే ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చు. తెల్ల నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వుల నూనె లేదా ఇప్పుడు చూపిస్తున్న ఈ మస్టర్డ్ ఆయిల్తో అయినా సరే మీరు ఈ రెమెడీని తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆవ నూనె కానీ, నువ్వుల నూనె కానీ మన శరీరంలోని ఎముకల నొప్పులను తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఈ నూనెను తయారు చేసుకోవడానికి మీరు మీ దగ్గర ఉన్న ఒక మందపాటి ప్యాన్ తీసుకోవాలి. లేదా మీరు మీ ఇంట్లో ఏ పాత్రనైతే మీ వంటకాలకు తక్కువగా ఉపయోగిస్తారో ఆ పాత్రనైనా సరే తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఉమ్మెత్త కాయలు కొంచెం విషాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి మనం రెగ్యులర్గా ఉపయోగించే పాత్రను కాకుండా ఎప్పుడన్నా ఉపయోగించే పాత్రను వాడితే ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే ఫ్రెండ్స్, విషాన్ని దాచుకుని ఉన్న ఈ కాయలు ఎందుకు అంటే ఇందులోని అద్భుతమైన ఆయుర్వేద ఔషధ గుణాలనేవి మన శరీరంలోని మోకాళ్లకు సంబంధించిన, ఎముకలకు సంబంధించిన బలహీనతలను, నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా హెల్ప్ చేస్తాయి. కాబట్టి మనం వీటిని తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మీరేం చేయాలి అంటే ఒక చిన్న బౌల్లో, అంటే ఒక 100 ml ఈ ఆవ నూనెను తీసుకొని అందులో ఒక 2 ఈ ఉమ్మెత్త కాయలను వేయాలి. తర్వాత మీరు గ్యాస్ ఆన్ చేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని ఈ నూనెను తక్కువ మంటలోనే వేడి చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ నూనె అనేది మోకాళ్ళ నొప్పులకు ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే మ్యాజిక్ చేసినట్లుగా మీ శరీరంలోని అన్ని రకాల జాయింట్ పెయిన్స్ అన్నీ తగ్గిపోతాయి. మీరు కనుక ఇంట్లో ఈ ఆయిల్ను తయారు చేసుకోలేకపోయినా మీరు ఏదైనా సరే ఆయుర్వేదిక్ షాప్కి వెళ్తే మీకు అక్కడ ఉమ్మెత్త నూనె కూడా దొరుకుతుంది. మీరు ఆ నూనెతో అయినా సరే మీ నొప్పులకు మసాజ్ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఆయిల్లో నుంచి ఇప్పుడు ఈ పచ్చరంగు కాయలు అనేవి మనకు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వీటిని వేడి చేసుకోవాలి.
అంటే కొద్దిగా బ్రౌన్ కలర్లోకి మారే వరకు మనం ఈ ఆయిల్ను తక్కువ మంటలో వేడి చేసుకోవాలి. మీరు ఈ ఆయిల్ తయారు చేసేటప్పుడు పొయ్యికి దగ్గరలోనే ఉండాలి, ఎందుకంటే ఈ నూనె అనేది అస్సలు మాడిపోకూడదు. ఈ కాయలు కనుక మీరు చూస్తూ ఉంటే ఇప్పుడిప్పుడే రంగు మారుతున్నాయి. మరికొంతమంది అయితే ఈ కాయలతో ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇందులో కొన్ని ఆకులను కూడా, ఉమ్మెత్త ఆకులను కూడా యాడ్ చేస్తారు. అయితే ఇప్పుడు నా దగ్గర ఉమ్మెత్త ఆకులు లేవు కాబట్టి నేను ఇందులో కలపలేదు. మీ దగ్గర కనుక ఉమ్మెత్త ఆకులు ఉంటే మీరు వాటిని కూడా ఈ నూనెలో వేసి ఈ నూనెని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, మన ఆయిల్ అనేది పూర్తిగా రెడీ అయిపోయినట్లే. అంటే ఒక 5 నుంచి 10 నిమిషాల్లో మనం ఈ ఆయిల్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాయ ముళ్ళు చూసారు కదా, బ్రౌన్ రంగులోకి మారాయి. ఇలా మనం వేడి చేసుకుని తర్వాత గ్యాస్ను ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ఆయిల్ను ఇప్పుడు మీరు కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ కంటైనర్లో వడపోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ నూనెను మీరు తప్పకుండా ఇలా గాజు గ్లాస్లోనే స్టోర్ చేసుకోండి. స్టీల్ లేదా ప్లాస్టిక్ గ్లాస్లో అస్సలు స్టోర్ చేసుకోక. ముఖ్యంగా ఫ్రెండ్స్, నరాల బలహీనతతో ఈ రోజుల్లో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇలా కనుక నరాలు బ్లాక్ అయిపోతే మన శరీరానికి అస్సలు మంచిది కాదు. హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, ఇంకా ఎన్నో రకాల భయంకరమైన అనారోగ్యాలకు కూడా కారణమవుతుంది. కాబట్టి మీరు కనుక మీకు కుదిరినప్పుడు ఒక్కసారి ఈ ఉమ్మెత్త కాయలను తెచ్చుకొని ఇలా ఆయిల్ తయారు చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీ శరీరంలో ఎటువంటి నొప్పులు, బలహీనతలనైనా సరే చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో వచ్చే నొప్పులకు ఈ నూనె అనేది మరింత అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే సూర్యుడి నుండి ఈ కాలంలో మనకు విటమిన్ డి మన శరీరానికి ఎక్కువగా అందుతుంది. కాబట్టి విటమిన్ డితో పాటు ఈ ఆయిల్తో మనం మన శరీరానికి మసాజ్ చేసుకుంటే నొప్పులు అనేవి చాలా త్వరగా తగ్గుతాయి. మీరు కనుక ఎప్పుడైనా మోకాళ్ళ నొప్పులతో కానీ కాళ్ళ నొప్పులతో బాధపడుతుంటే, కాళ్ళు చేతుల నొప్పులతో బాధపడుతుంటే మీరు కొద్దిగా ఎండలో కూర్చొని ఇలా తయారు చేసుకున్న ఈ నూనెతో మసాజ్ చేసుకుంటే చాలు, మీకు ఆ నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. నడుము నొప్పి కానీ, వెన్ను నొప్పి, ముఖ్యంగా సయాటికా నొప్పులు కానీ, ఇలా మీ శరీరంలో ఎటువంటి నొప్పులనైనా సరే ఈ ఆయిల్ బాగా తగ్గిస్తుంది. మీ నరాలు కానీ, సిరలు కానీ బలహీనపడిన ప్రదేశాల్లో కూడా మీరు తప్పకుండా ఈ నూనెతో మసాజ్ చేసుకోండి. ఎందుకంటే మన శరీరంలో బలహీనపడిన నరాల వ్యవస్థను సైతం తిరిగి పునరుత్తేజితం చేసే ఔషధ గుణాలు ఈ ఉమ్మెత్త కాయలతో తయారు చేసిన నూనెలో దాగి ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా సరే దెబ్బ తగిలి మీకు ఆ ప్రదేశంలో బాగా వాచినట్లు అనిపించినా సరే మీరు ఈ నూనెను ఉపయోగించి తప్పకుండా మసాజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఉమ్మెత్త కాయలతో ఆయిల్ను ఎలా ప్రిపేర్ చేసుకొని మన శరీరంలోని నొప్పులను తగ్గించుకోవచ్చో. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.